అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడిఆర్. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది సామాజిక సమీకరణల ఆధారంగా మనం చేసినటువంటి సర్వే ఆధారంగా నేను చెప్పబోతున్నా. అది మీలో ఎంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఇది యథార్థ నిజం. కావాలంటే మీరు వ్యక్తిగతంగా కూడా ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను ఏ పార్టీకి తొత్తిని కాదు, హిందుత్వానికి మాత్రమే బానిసని. దయచేసి వినండి. మన ఆంధ్రప్రదేశ్లో మొదటిగా ఎస్సీ కులాల్లో మాలలు 70% పైగా వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అదే ఎస్సీ సామాజిక వర్గంలో మిగిలిన కులాలైనటువంటి మాదిగలు రెల్లులు కలిపి సుమారు 30 నుంచి 35% వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారండి. మాలలు 70%, రెల్లి మాదిగ సోదరులు 30% అనుకూలంగా ఉన్నారు. అదే ఎస్సీ సామాజిక వర్గంలో మాలలు 30%కి పైగా బీజేపీకి, జనసేనకి అనుకూలంగా ఉన్నారు. అంటే 70% అటు, 30% ఇటు. 4వ స్థానంగా టీడీపీ ఇవ్వబోతున్నాం. ఇక అదే సామాజిక వర్గంలో మాదిగలు ఎక్కువ శాతం జనసేనకి, బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. అంటే ఎస్సీ సామాజిక వర్గంలో మాలలు వచ్చేసి ఇటు వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా అనుకూలంగా ఉంటే, మాదిగలు మిగిలిన కులాల వాళ్ళు జనసేనకి, బీజేపీకి అనుకూలంగా ఉన్నారండి. ఇక బీసీ సామాజిక వర్గంలో కనుక మనం చూసుకుంటే సుమారు 60%కి పైగా టీడీపీకి అనుకూలంగా ఉన్నారండి. బీసీ కులాల్లో ఎక్కువ శాతం మంది టీడీపీకి 60%కి పైగా అనుకూలంగా ఉన్నారు. ఇక మిగిలిన 40%లో 20% జనసేనకి, మిగిలిన 20%లో వైఎస్ఆర్సీపీకి, లాస్ట్ స్థానం బీజేపీ. అది కేవలం 2-3% మాత్రమే బీసీల్లో. ఇక క్రైస్తవుల సంగతి మనం చూసుకుంటే 80% దాకా సుమారు క్రైస్తవులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు. 80% మంది క్రైస్తవులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు. అలాగే మిగిలిన 20%లో జనసేనకి, టీడీపీకి అనుకూలంగా ఉన్నారండి. అంటే 80% క్రైస్తవులు వైఎస్ఆర్సీపీ, 20% వచ్చేసి టీడీపీ, జనసేన. ఇలా చూద్దాం. ఇక ముస్లింలలో 60%కి పైగా టీడీపీకి అనుకూలంగా ఉన్నారండి. అంటే క్రైస్తవులు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటే, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటే, ముస్లింలలో 60% ఇక్కడ టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. మిగిలిన శాతాల 40%లో సుమారు 15% జనసేనకు అనుకూలంగా ఉన్నారు. ముస్లింలలో 15% జనసేనకి ఈసారి ఓటు వేయబోతున్నారు. మిగిలిన 20%లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కేవలం 2% మాత్రమే బీజేపీకి ముస్లింలు అనుకూలంగా ఉన్నారండి. అటు క్రైస్తవులు చాలా తక్కువ సంఖ్య, ఇటు ముస్లింలు కూడా 2-3% మాత్రమే బీజేపీకి ఓట్లు వేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇక బీజేపీతో పొత్తు వల్ల ఒక 15% ఈ ముస్లిం ఓట్లు, క్రైస్తవ ఓట్లు కొంచెం చీలి అటు వైఎస్ఆర్సీపీకి మేలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మనం చూసుకునేది హిందువులు. ఆంధ్రప్రదేశ్లో హిందువుల సంఖ్య అనేది ఓవరాల్గా చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. అయితే ఆ హిందువుల్లో కూడా 2 రకాలు ఉంటారండి. ఒకటి ఏంటంటే జాతీయ భావం ఎక్కువగా ఉండి, అలాగే కట్టర్ హిందువులుగా పోరాటం, మాకు అన్యాయం జరుగుతుందని భావన ఉండేవారు ఒక రకం అయితే, ఒకవారు మధ్యస్థంగా ఉండి సెక్యులర్ హిందువుల్లాగా ఉండేటువంటి ఒక వర్గం. ఇక్కడ సెక్యులర్ హిందువుల వర్గం అనేది చాలా ఎక్కువగా ఉంది. జాతీయ భావం కలిగినటువంటి హిందువుల సంఖ్య కేవలం 15% మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ 15% కూడా ఖచ్చితంగా గుంపగుత్తుగా బీజేపీకి వేయబోతున్నారు. హిందువుల్లో 15% ఉండేటువంటి కట్టర్ హిందువులందరూ కూడా బీజేపీకే ఓటు వేయబోతున్నారు. మిగిలిన అంతో కొంత 2-3% అనుకూలంగా ఉన్నారంటే అది కేవలం జనసేనకి, ఆ తర్వాత 3వ స్థానం వచ్చేసి టీడీపీకి. ఇంకా వైఎస్ఆర్సీపీకి మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఈ హిందువులు అనేది ఉండడం జరిగింది. అలాగే సెక్యులర్ హిందువులు ఎక్కువ శాతం ఉంటారు. ఆ సెక్యులర్ హిందువుల్లో కూడా 20%కి పైగా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఒక 20%కి పైగా మన జనసేనకి అనుకూలంగా ఉన్నారు. మిగిలిన వారు వాళ్ళకు కుల ప్రకారంగా అటు వైఎస్ఆర్సీపీకి కానీ, ఇటు మన టీడీపీకి కానీ వేయబోతున్నారు. వీటి తర్వాత సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ కాపు సామాజిక వర్గంలో 60%కి పైగా జనసేనకి ఓటు ఖచ్చితంగా గుద్దేలా కనబడుతున్నారు. మిగిలిన 40%లో కూడా అటు బీజేపీకి, టీడీపీకి, వైఎస్ఆర్సీపీ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నారు. ఇంచుమించు బీజేపీతో పోలిస్తే అటు టీడీపీకి కానీ, ఇటు వైఎస్ఆర్సీపీకి కానీ ఎక్కువ శాతం కాపులు ఓట్లు పడే అవకాశం ఉంది. అన్నిటికంటే ఎక్కువగా మన యొక్క జనసేనకి ఈ కాపు సామాజిక వర్గం ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. ఇక ఇలా ముగ్గురు కూడా కలిసి పోటీ చేయడం ద్వారా, బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి పోటీ చేయడం ద్వారా
క్రైస్తవులు ముస్లింలు ఒక 15% నష్టం జరిగే అయితే ఈ పొత్తుకి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా బీసీలు, కాపు సోదరులు, అలాగే మాదిగలు, మిగిలిన కులాల వారి సపోర్టు, అలాగే హిందువుల సపోర్టుతో సుమారు 40 నుంచి 45% లాభం పొంది ఈసారి అంతిమంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తు ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. మేము ఎంతో శోధించి వివిధ సామాజిక మార్గాల ద్వారా మేము సేకరించినటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. ఇందులో గ్రౌండ్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇంకొక విషయం మనం చెప్పాలంటే, ఇప్పుడు రేపు పెట్టబోయేటటువంటి వీడియోలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు వల్ల జరిగిన లాభం ఎంత, నష్టం ఎంత, అలాగే వైఎస్ఆర్సీపీ ఏం చేస్తే గెలుస్తుంది, ఏం చేయకపోవడం ద్వారా ఇది ఓడిపోవడానికి కారణమైంది అనేది మీకు చెప్పడంతో పాటు ఈసారి జనసేన కింగ్ మేకర్లా మారే అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు అనే విషయం మీద కూడా మీకు సంపూర్ణమైన క్లారిటీతో చాలా షార్ట్ కట్ లో స్పీడ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మీకు ఏరియర్. జై శ్రీరామ్, జై కృష్ణ ధర్మరక్షణ.